తానూరు మండలంలోని బోల్సా గ్రామానికి చెందినటువంటి జవారే అరవింద్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బోల్సా గ్రామంలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలలో ఒక ఆర్ఎంపీ డాక్టర్గా తన సేవలను అందిస్తూ ఎంతోమందికి ప్రాణాలను కాపాడి ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని తన దృష్టిలో పెట్టుకొని మంచి ట్రీట్మెంట్ను అందించి అక్కడ జరగని ట్రీట్మెంట్ను బైన్సపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఆ ఆసుపత్రిలో తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ద్వారా ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలన్న తపనతో అరవింద్ ఎప్పుడు కూడా ఉండేవాడు. ఇటీవలే జరగరాని సంఘటన జరిగింది. అరవింద్ ఒక యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పాటిల్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబీకులతో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి కన్నీరు మున్నీరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అరవింద్ అంటే నారాయణరావు పాటిల్ గారికి చాలా ప్రేమ, కాంగ్రెస్ పార్టీ అంటే కూడా అరవింద్ గారికి ప్రేమ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఈ విధంగా పరామర్శించి ఇక తన వంతుగా అరవింద్ అక్కడ మరణించి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడద్దన్న ఉద్దేశంతో తన భార్యకు అవుట్సోర్సింగ్లో ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఉద్యోగం ఇప్పించాలని అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో నారాయణరావు పాటిల్ గారు మాట్లాడడం జరిగింది. వెంబడి అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాత 16-17 డేట్లో వచ్చి జాయినింగ్ కావాల్సిందిగా అక్కడ తెలపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లలతో ఈ విధంగా అక్కడ మాట్లాడుతూ పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఒక ఆదర్శ పాఠశాల లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేస్తామని కూడా తెలపడం జరిగింది. ఇక దాంతోపాటుగా ఇంద్రమ్మ ఇల్లును కూడా అక్కడ మంజూరు చేపిస్తామని అక్కడ భరోసా కల్పించడం జరిగింది. ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో అరవింద్ కుటుంబానికి ఖచ్చితంగా మేము అండదండగా ఉంటాం, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం తరపున వచ్చి అన్ని స్కీమ్లను కూడా అందించే విధంగా కృషి చేస్తామని అక్కడ నారాయణరావు పాటిల్ గారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణరావు పాటిల్ గారితో పాటు మన కుంటల మండల మాజీ ఎంపీపీ భోజనం పటేల్ గారు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు, అదేవిధంగా తానూరు మండల మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు, వైస్ ఎంపీపీ మాజీ చందు అన్న గారు, అదేవిధంగా బైన్స కౌన్సిలర్ చందులాల్ గారు, పోతన్న గారు, శివాజీ గారు, ఆ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను బోల్సా వచ్చిన నేను యాక్సిడెంట్ అయింది చూడండి. పిల్లగానికి ఆ పిల్ల కూడా నర్స్ అట కదా, ఈయన ప్లేస్లో అడ్జస్ట్ చేయండి. అక్కడ ఏదో రకంగా అక్కడ అడ్జస్ట్ చేయండి. వారం 10 రోజులు ఉంటుంది కదా, వారం 10 రోజులు దినాలు అయిపోయిన మీకు డేట్ పెట్టి జాయిన్ అవుతుంది. చేయండి, సపోర్ట్ చేయండి, మీకు కూడా పుణ్యం చేస్తుంది. 15th 15 తారీఖు దోషి 15 సంక్రాంతి అయిన తర్వాత సార్ కరీ తర్వాత 16 నుంచి తీసుకోండి.